హల్లెలూయా హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే వందనాలు. నా ఆత్మదేహాన్ని మీకే సమర్పిస్తూ మీరే మాట్లాడు, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకున్న ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన వాక్యాలకు వెళ్దామండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. చదవండి. నేను పట్టుకొని దాని కొన నుండి పుచ్చుకొనిన వాడా, నువ్వు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుచును. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటాడు? భూ దిగంతముల వరకు అంటే నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నువ్వు నా దాసుడు అనియు నిన్ను నేను ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. అంటే చూసావా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు. నేను నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు భయపడమాకు అనేసి అంటుండు యేసయ్య. నీ దేవుణ్ణి నేను ఉన్నాను. నువ్వెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? నేను మీ దేవుణ్ణి కదా, నేను ఉన్నాను కదా, నేను మీకున్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? అవును, వాస్తవానికి మానవులం కాబట్టి మనం చాలా మనకి భయాలు ఉంటాయా ఉండవా? ఎందుకనంటే భయాలంటే అనేకమైన రకాల్లోని చిన్నదానికి పెద్దదానికి మనం భయపడుతూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటుండంటే మీరు భయపడవద్దు, నేను ఉన్నాను. మీరు ఏం మాత్రం కూడా భయపడవద్దు, నేను మీ దేవుడునని మీరు తెలుసుకోండి. నేను ఉన్నాను కదా మీకు. నేను ఎక్కడి నుండి పిలిచానంటే కొనల్లో నుండి మిమ్మల్ని నేను పిలిచి ఉన్నాను. మిమ్మల్ని నేను పిలిచి ఏర్పాటు చేసుకొని ఉన్నాను. మీరు నా ప్రజలో, నేను మీకు దేవుణ్ణి. మీరు భయపడమాకండి, దిగులు చెందమాకండి. మీరు ఏం మాత్రం కూడా అంటే కుంగిపోవద్దు, నేను ఉన్నాను. ఎవరున్నారు అని అంటే నేనున్నాను అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నేనున్నాను అంటాడు యేసయ్య. నేనున్నాను, మీరు భయపడమాకండి. నేనున్నాను, మీరు దిగులు పడమాకండి. నేనున్నాను అనేసి అంటుండు. మరి మళ్ళీ మనం కింద చదువుకుందామండి. కింద చదువుకుందాం. నీకు సహాయము చేయువాడుని నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకును. అంటే చూసావా, నీతి అనే దక్షిణ హస్తంతో అనంట ఆయన మనల్ని ఆదుకుంటాడంట. సహోదరులారా, అంటే చూడు, ఆయన ఏమంటాడో, ఆయన చెయ్యి మనల్ని ఆశీర్వదించడానికి కురస కాదు, ఆయన మనల్ని ఆదుకోవటానికి ఆయన క్షణము కూడా ఆయనకి పట్టదు. ఆయన నిమిషంలో వచ్చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన హస్తం మనకి తోడుగా ఉంటుంది. ఆయన తోడు లేని మనం ఏమీ కూడా చేయలేము. చేస్తామా? మీరు చెప్పండి. ఆయన తోడు లేని మనం ఏమైనా చేస్తామా? ఏమీ చేయలేము. కానీ ఆయన సూర్యుడు ఉదయింపు చేస్తూ ఉంటాడు, సాయంకాలం అది మళ్ళీ గమ్యానికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఉదయిస్తుంటుంది, మళ్ళీ తెల్లారుతూ ఉంటుంది, మళ్ళీ పొద్దుగూకుతుంటుంది, మళ్ళీ తెల్లారుతూ ఉంటుంది. కానీ ఆయన కృప నిరంతరం కూడా మన మీద నిలుస్తూనే ఉంటుంది. ఆయన హస్తం మన మీద ఆయన ఉంటూనే ఉన్న దక్షిణ హస్తము. అంటే చూడు, దక్షిణం నుండి వస్తున్నారు, దక్షిణంలో మనకు మంచి జరిగింది. దక్షిణ హస్తము అంటే మనం అనుకుంటారు ఇటు అటు పార్లు అవి ఇవి చూస్తారు, ఓకే. కానీ దేవుడు ముందుగానే ఏమన్నాడు? దక్షిణ హస్తం. ఇది ఎప్పుడు రాశాడో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాలకు ఆవుపడే ఎప్పుడు
ఇంకా అంటే కర్తని నిబంధన, పాతని నిబంధన ప్రవక్తలో రాసి ఉంచి ఉన్నారు. 700 అంటే చూడు, మనకు అప్పుడు అసలు ఏమీ తెలియదు కూడా. మనకేమన్నా తెలుసా? మనకేమీ తెలియదు. కానీ అప్పుడే ఆయన గారు ఎంత జ్ఞానం కలిగిన దేవుడో తెలుసా? మన దేవుడు, అట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. మరొక్కసారి చదవండి నీతో. హల్లెలూయా. నీ మీద కోపపడు వారందరూ సిగ్గు నొంది విస్మయం నొందుదురు అంట. చదవండి. నీతో వాదించువారు మాయమై నశిస్తారంట. ఏంటన్నవా? ఏమంటాడో దేవుడు? నీతో వాదించేవారు సిగ్గుపడి నీతో వాదించి వారందరూ మాయమయ్యి నశించిపోతారంట. అర్థమైందా? అంటే మనం దేవునికి ఇష్టంగా, దేవునికి ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మాటలు వింటూ, ఆయనకి ఇష్టానుసారంగా మనం నడుస్తూ, ఆయనకి లోబడి ఉండి మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనలోనే ఆయన మాట ప్రకారంగా నడుస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలు, ఆయన చేసిన ప్రతిదీ మనం పాటించుకుంటూ అటు ఇటు తొలగకుండా మనం చక్కగా యేసయ్య మాటలోనే, యేసయ్య ఒడిలోనే మనం నడుస్తూ ఉన్నప్పుడు మన మీదకి యుద్ధము దిగిన వారికి, అంటే మన మీద వాదన పెట్టుకునేవారు, ఊకే గొడవ పెట్టుకుంటూ ఉంటారు, ఊకే సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, రకరకాల మాటలు అంటూ ఉంటారు. అట్టి వారంతా సిగ్గు నొందుతురంట. తర్వాత అలా నీ మీద కిందేంటి, కింద లైన్ ఏందండి? పైన చదవండి. నీతో వాదించి మాయమైపోయి నశించిపోతారంట. అంటే నువ్వు దేవుడు మాటలు వింటున్నావు కదా, దేవునికి ఇష్టంగా నడుస్తున్నావు కదా, దేవునిలో మనం అంటుకట్టుకొని ఉంటున్నాం కదా, వాళ్ళు కావాలని గొడవలు పెట్టుకుంటారు. హల్లెలూయా. సాతాను గాడు వేస్తున్న ఎత్తుగాళ్ళలోని ఇదొకటే. అర్థమైందా? మనోళ్ళల్లే వాడు చిచ్చులు పడుతూ ఉంటాడు. మనోళ్ళల్లే కావాలని చిన్న చిన్న పుల్లలు పెడుతూ ఉంటాడు. కనిపించకుండా అట్లా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుళ్ళోని నడవకూడదు, దేవునికి ఇష్టంగా ఉండకూడదు, ఆ మాట ప్రకారంగా మనం ఉండకూడదు, చర్చికి వెళ్ళకూడదు, ఇంట్లో హాయిగా కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని నశించుట వాడికి ఇష్టం. హల్లెలూయా. అర్థమైందా? మన దేవునికి ఏది ఇష్టము? నా బిడ్డలు సంతోషంగా ఉండాలని ఆయన దక్షిణ హస్తము చాపుతాను అంటుండు. అర్థమైందా? నీకు ఏదైనా నేను నీకు దేవుణ్ణు, నేను నీకు దేవుణ్ణు, నువ్వు నా కుమారుడు అంటుండు యేసయ్య. నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు, నేనున్నానని ఇక్కడ యేసయ్య చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? కానీ దేవుడు మాటలు మనము వినాలి. ఎంతో మంది కూడా మనల్ని అంటారు, కానీ అవన్నీ కూడా ఏమంటాడు? నువ్వు మౌనంగా ఉండు, యుద్ధము నాదే అంటాడు. హల్లెలూయా. నేను మాట్లాడేవాడిని నేనే, మీరు మౌనంగా ఉండండి. వారు నశించిపోతారంట, మాయమైపోతారంట. అర్థమైందా? నీతో యుద్ధము చేసేవారు, నీతో జగడం ఆడేవారు, నీతో కోపపడేవారు, నువ్వు నచ్చక ఎంతమంది అసహించుకుంటున్నారు, నువ్వు వెళ్తూ ఉంటే వెనకాల మాటలు అంటూ ఉన్నారు, నువ్వు అటు ఇటు వస్తూ ఉంటే రకరకాల మాటలతో, చూటిపోటి మాటలతో నిన్ను బాధ పెట్టి, కుంగదీసి, నానా రకాలుగా నిన్ను హింసించి బాధ పెట్టి, నిన్ను అనేకమైన మానసికంగా కుంగదీస్తూ ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ నీకు దూరం అవుతారు. వారందరూ నశించి మాయమైపోతారంట. అర్థమైందా? బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అర్థమైందా? కానీ మనము దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయాలి. వాళ్ళని క్షమించండి ప్రభువా, వాళ్ళని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి, వాళ్ళని మీరు క్షమించండి. కానీ ఎంతసేపటికి ఏమని గురిగట్టుకొని తెలుసా? నువ్వు దేవుడికి దూరం అవ్వటమే కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. దేవుడికి దగ్గర ఉండాల్సింది వీల్లేదు. ఏదో ఒక రూపంలో నిన్ను దేవుడికి ఉన్న ఈ బంధాన్ని దూరం చేయాలని. అర్థమైందా?
దగ్గరగా అయితే, దేవుడికి దగ్గరగా అయితే నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. ఇప్పుడు కాపైనా పిల్లల మీద ఆయన ఆశీర్వాదం, ఆయన హస్తం, ఆయన కృప, ఆయన సన్నిధి ఎప్పుడు కూడా నిలిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే చేసిన ప్రార్థన మన మీద నిలిచిపోతుంది. అబ్రాహం గారు ప్రార్థన చేసి ఉంటారు మంచిగా, శారా గారు, అబ్రాహం గారు, అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మన పితరులు ప్రార్థన చేసి ఉంటారు, నా సంతతిని మీరు ఆశీర్వదించయ్యా, నా సంతతిని గొప్పగా ఆశీర్వదించి ప్రభువా అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇసుక రేణు వలె విస్తారంగా నేను ఆశీర్వదిస్తాను, చూడుము ఆకాశం వైపు చూడుము, చుక్కలు లెక్క కట్టగలుగుతావా? నువ్వు ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్క పెడతావా? అంత గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. పిరకడ ఇసుక పట్టుకో, లెక్కే ఇసుకని లెక్కేస్తారా మీరు? ఒక్క పిరకడ ఇసుక పట్టుకొని ఏమ్మా లెక్కేస్తారా? ఇసుక తీసి పిరకడు లెక్కేయగలుగుతావా? మనం లెక్కేయలేము. నేనంత ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కానీ కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ కూడా వస్తాయి. కానీ ఆయన మాటలో, ఆయన మార్గంలో మనం నడిచి సాగిపోతే ఆయనే సహాయం మనకి చేస్తాడు. కింద చదవనండి. వారు ఎతికినా కానీ దొరకరంట. హల్లెలూయా. అర్థమైందా? కానీ ఆయన మన దేవుడు గనక, ఆయన మనం ప్రేమిస్తున్నాం గనక ఆయన మనని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? మనం ఇంకొకటి చూసుకున్నాము ఏంటంటే, ఆయన మనకి సహాయం చేసేవాడు ఆయనే, మనల్ని ఆదుకునేవాడు ఆయనే. కాబట్టి మనం చూసుకున్నాం కీర్తనల గ్రంథము ఒకటి చూసుకున్నాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అర్థమైందా? ఎవరు? మనం ప్రేమిస్తున్నాము ఎవరిని? దేవుణ్ణి. అర్థమైందా? ఏమంటండి ఇక్కడ? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అంటే అతన్ని తప్పిస్తాడంట, అంటే మనల్ని తప్పిస్తాడు. అతడు నా నామం, నా నామం ఎరిగిన వాడు గనక నేను గణపరుస్తాను. నిన్ను తిట్టిన, నిందించిన బాధలతో, మాటలతో, ఇక్కడ ఏముంది? యెషయా గ్రంథంలోని ఏమని రాశాడు? నిన్ను తిడతారు, నిన్ను అనేకమైన రకాలుగా కుంగదీస్తూ ఉంటారు, అయినా కూడా నువ్వు బాధపడకు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక వారు నీకు దూరం అయిపోతారు, వారు మాయమైపోతారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిన్ను గొప్ప చేస్తాను. కుమారుడా, కుమార్తె, సహోదరి, సహోదరులారా భయపడవద్దు, దిగులు చెందవద్దు, నేను ఉన్నాను, నేనే మీ దేవుణ్ణి. ఏమంటండి ఇక్కడ? నేను మీ దేవుణ్ణి అంటాడు. యెషయా గ్రంథంలో అంటుండ ఆయన, నేను మీ దేవుణ్ణి, మీరు నా బిడ్డలో. అర్థమైందా? ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాను అంటుండవు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనంట. ఓ దేవా స్తోత్రం. మనందరం ప్రార్థన చేస్తున్నాం కదా, వాళ్ళందరూ తిడుతున్నారయ్యా, నేను చర్చి పోతుంటే ఇలాగ అంటున్నారయ్యా, అయ్యా ఇట్లా తిడుతున్నారయ్యా, నా పక్కన అంటున్నారయ్యా, ముందంటున్నారేసయ్యా, తండ్రి నువ్వు సహాయం దయచేయి ప్రభు అనేసి మనం అడుగుతున్నామా? అడగట్లేదా? దేవుణ్ణి అడుగుతున్నాం కదా. మరి ఆయన మనకు సహాయం చేయకుండా మౌనంగా ఉంటాడా? కన్నీటిని నాట్యంగా మార్చేవాడు ఆయనే మన దేవుడు. అర్థమైందా? కానీ ఆయన మనకి తోడుగా ఉంటాడు. అర్థమైందా? శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. శ్రమలోనే అంట. అర్థమైందా? తోడై ఉంటాడంట. మనకి కష్టాలు వచ్చినాయి, దేవుడు మన కాడ మన మాట వినట్లేదు, మన ప్రార్థన వినట్లేదు, ఆయన మనకి మా ప్రార్థన వినట్లేదు. ఒకసారి నేను కూడా అట్లాను అనుకోను, కానీ ఒకసారి నేను కూడా ఒక మానవుని కాబట్టి తోమాకున్న ఆలోచనలు కొంచెం అప్పుడప్పుడు కొంచెం వస్తూ ఉంటాయి. యేసయ్య శిష్యుల్లోని ఒక శిష్యుడు అనమాట, చూస్తేనే నమ్ముతాను అంటాడు. అర్థమైందా? ఒక్కోసారి మానవ ప్రయత్నాల్లోని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి మామూలుగా అట్లాంటి ఆలోచనలో యేసయ్య అంటున్నాడా, ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు,
ఏంటి యేసయ్యా హాయిగా నిన్ను నమ్ముకొని వాళ్ళే బెమ్మల్లాగా ఉన్నారు, బాగున్నారు, నిన్ను నమ్ముకున్న మేము ఏంది ప్రభువా అనేసి వస్తుంది. కానీ ఆయన ఏమంటాడో శ్రమలో కూడా తోడుగా ఉంటాడంట. అంతేనా? విడిచిపెట్టాడా? కష్టాలు వచ్చినాయని కొంతమంది యేసయ్యని విడిచిపెడతారు. ఆయన ఏం చేశాడు పాపం? ఆయన ఏం చేశాడు? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం రక్తం చిందించాడు, నిన్ను నన్ను ఇలివైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కష్టాలు వచ్చినాయని యేసయ్యని వదిలిపెడదామా చెప్పండి? వదిలిపెట్టకూడదు కదా. కష్టాలైనా కన్నీరైనా సంతోషమైనా, అంటే సంతోషం ఉన్నప్పుడే యేసయ్య కావాలా యేసయ్య? మరి బాధలు వచ్చినప్పుడు యేసయ్య వద్దా? ఏం చేసిండు యేసయ్యని వాళ్ళు వీళ్ళు అనగానే నువ్వు యేసయ్యని విడిచిపెడతావా? అది కరెక్ట్ కాదు కదా. సంతోషమైనా ఆనందమైనా బాధ అయినా ఏదైనా కానీ ఆయనతోటే మన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేసేదినంట. అప్పుడు ఆయన దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదనంట. ఓ దేవునికి స్తోత్రం. దీర్ఘాయువు చేత తృప్తి అంటే దీర్ఘాయువులోనంటే తృప్తిగా ఉంచుతాడంట. కావలసిన అవసరతలు ఇచ్చుకుంటూ, అక్కర్లు తీర్చుకుంటూ అన్ని రకాలుగా సహాయం చేస్తాడు. మాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు అంటున్నారేమో. నీ కన్నీటిని నాట్యంగా చేసేవాడు ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషులు పైరూపం చూస్తారండి, దేవుడు హృదయాంతరంగా ఎరిగినవాడు. మనుషులు పైరూపం చూసి ఏమేమో ఆలోచనలు లెక్కలేస్తూ ఉంటారు, కానీ హృదయాంతరంగా ఎరిగి పరిశీలన చేస్తున్నవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆయన తప్ప మనకి సహాయం చేసేవారు మనుషులను పంపిస్తూ ఉంటాడు. మొన్న నా కుమారుడు హాస్పిటల్లో మేము ఆపదలో ఉన్నప్పుడు అందరూ అన్నారు కొంతమంది, ఏంది వీళ్ళు పాస్టర్ అమ్మలకే పాస్టర్ గారికి ఇలాగా అవుతుందా అనేసి అన్నారు. కానీ దేవుడికే వచ్చింది శోధన, మేమెంత. కానీ అదే హాస్పిటల్లో నేను అక్కడ కూర్చొని ఆ మూలన కూర్చొని డబ్బులు 1,00,000 రూపాయలు అయితే అంటే ఎక్కడ ప్రభు అనేసి ఆ మూలన కూర్చొని ఏడ్చాను నేను. డబ్బులుంటే ఆపరేషన్ అయిపోయేదే, మా చేతుల్లో డబ్బులు ఏమి లేవు. 1,200 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఎక్కడ, 1,200 రూపాయలు ఎక్కడ, ఏటన్నా సరిపోతుందా? కానీ ఆ మూలన కూర్చొని ఏడ్చుకుంటాను. నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ప్రార్థన చేసుకుని ఒక్క ముక్క ప్రార్థన చేసుకోవడానికి ఫుల్ జనం ఉన్నారు. యేసయ్యని మనసులో తలుసుకొని అక్కడే ఏడ్చుకుంటా ఆడే ఉన్నాను. కానీ దేవుడు సహాయం పంపించాడా లేడా? ఆయన దక్షిణ హస్తము పంపించి ఆదుకుంటాడంట. హల్లెలూయా. బంధువుల రూపంలో ఎవరి రూపంలో వచ్చినారు నా కుమారుడికి కావలసిన సహాయము 1,00,000 రూపాయలు అన్నది కూడా 25,000 రూపాయలతో అటు ఇటు 30,000 వేసుకోండి. దేవుడు తగ్గించాడా లేడా? ఆపరేషన్ అయిందా లేదా? నా కుమారుడు క్షేమంగా దేవుడు ఉంచాడా లేడా? హల్లెలూయా. కానీ ఆ సమయంలో కూడా దేవుడి మీదనే ఆధారపడాలి. కానీ మనం పాస్టరం కదా, అన్ని నమ్ముకుని ఇంత కదా, దేవుడు ఏం చేస్తాడు అనేసి మనము అలాగా అనుకోవద్దు. ఆయన దక్షిణ హస్తము పంపిస్తాడంట. అర్థమైందా? ఆయన ఆదుకుంటాడంట. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానంటాడు. అర్థమైందా? నిన్ను ఎవరైతే తిడతారో, నిన్ను ఎవరైతే నిందిస్తారో, ఎవరైతే నిన్ను ఏళన చేస్తారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తారో, ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉంటారో, ఎవరైతే నిన్ను హాని చేయాలని ఎదురు చూస్తూ ఉంటారో వారు నీకు దూరం అవుతారంట, మాయమైపోతారంట. అది దేవుని ఒక కృప. ఆయన పిల్లలకి ఏమన్నా అయితే ఆయన చూస్తూ ఊకుంటాడా? మీరు చెప్పండి అమ్మా, ఊకుంటారా? ఊకోడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము. మరొకసారి చూసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము చూసుకుందాము. ఇదేంట 15వ వచనం చూసుకుందామండి. సామెతల గ్రంథం అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, కానీ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. చదవండి. బలముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దాంట్లో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనగణకులు ఉన్నవి. దాని మార్గము రమ్య మార్గము, దాని త్రోవలను క్షేమకరము. దాన్ని అవలంబించి వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారు ధన్యుడు. మెయిన్ హల్లెలూయా. అర్థమైందా? జీవవృక్షములంట, రమ్య మార్గములంట. దేన్ని పట్టుకున్నవారు?
యేసయ్య చేయబట్టుకున్నవారు. హల్లెలూయా. అర్థమైందా? యేసయ్య చేయబట్టుకున్న వాళ్ళంతా జీవవృక్ష ఫలాలు బైబిల్ గ్రంథాలు ఉన్నాయిగా, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. జీవవృక్ష ఫలాలు భుజించడానికి ఆయన మనకి ముద్రిస్తాడంట. ఆయనకి ఇష్టంగా మనం ఉంటే, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన గణపరుచుకుంటూ ఉంటే, కష్టాల్లో కన్నీళ్ళు అన్నిటిలో సోదరుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయనకి మహిమపరుచుకుంటూ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి జీవవృక్ష ఫలాలు భుజిస్తనిస్తాడంట పరలోక రాజ్యంలో. హల్లెలూయా. ఆ ఫలాలు కావాలా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకైతే కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఫలాల కోసం మనం దేవునికి ఇష్టంగా ఆ ఫలాలు మనం అంటే మనకి దీర్ఘాయువు ఇస్తాడంట, ధన ఘనతలు ఇస్తాడంట. అవునా? దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ కష్టాల శ్రమల్లో ఉన్న దాని నుంచి గొప్పవారు అవుతారు. ధన ఘనతలు ఇస్తాడంట, దీర్ఘాయువు ఇస్తాడంట, సమృద్ధిలోకి నడిపిస్తాడంట, అవసరతల అక్కర్లు అన్నీ కూడా తీరుస్తాడంట. ఆయన మాట మనం వినాలండి. ఆయనకి ఇష్టంగా మనం నడిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. అర్థమైందా? మన దేవుణ్ణి మనము ఆయన మీదే మనం సమస్తం ఆనుకున్నప్పుడు కింద చదవండి 18 చదవండి. దాన్ని నవలంబించి వారికి జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించును, వివేచన వల్ల ఆయన ఆకాశ విశాలను స్థిరపరచును. హల్లెలూయా. చాలు. జ్ఞానం వలన యేసయ్య ఏం చేశాడు? భూమిని ఆకాశాన్ని స్థాపించాడు. అవునా? దేవుని జ్ఞానం వల్ల, ఆయన జ్ఞానమే, ఆయనే సమస్తం, ఆయనే చేయగలిగిన వాడు. మనం రాసుకున్నాం ఇందులో ప్రవర్తలు కొంతమందిని మన భక్తులు రాసి ఉంచారు. దేవుని జ్ఞానం వల్ల భూమిని ఆకాశాన్ని స్థాపించాడు అనేసి ఆడ రాసి పెట్టి ఉన్నది. అర్థమైందా? ఆయన జ్ఞానం మనకి కావాలి, ఆయన మనం అడగాలి. అర్థమైందా? ఆయన నువ్వే అయ్యా నీకు కావాల్సిన సహాయం, మాకు కావాల్సిన సహాయము నువ్వు ఇవ్వు, నీ దగ్గర ఉన్నది దాసబడిన సమస్తం కూడా ఆయన దగ్గర ఆశీర్వాదం ఉన్నది. అర్థమైందా? ఆయన చేతుల్లోనే దీర్ఘాయువు ఉన్నదంట, ఆయన చేతుల్లోనే ధన ఘనతలు ఉన్నాయంట, ఆయన చేతుల్లోనే తృప్తిపరిచే ఆశీర్వాదం ఉన్నదంట, ఆయన చేతుల్లోనే సమృద్ధిగా ఉన్నదంట. యెషయా గ్రంథంలో ఏమంటాడో, భయపడవద్దు, నేను మీకు దేవుడునను, నేను మీకు తోడుగా ఉన్నాను, నీకెవరైతే నిన్ను బాధ పెడతారో వాళ్ళందరూ దూరం అయిపోతారు. కీర్తన గ్రంథంలో ఏమని ఉంది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక నేను ఇరుకులు బాధలు సమస్యల నుండి నిన్ను నేను తప్పిస్తాను, నీకు ఏ కష్టాలు వచ్చినా నిన్ను నేను తప్పిస్తాను, బాధల్లో నీకు నేను విడుదలిస్తాను, నీ కన్నీటిని నాట్యంగా మార్చేవాడును నేనే, భయపడవద్దు, దిగులు చెందవద్దు, నీ దేవుడైన నేనున్నాను అనేసి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనం ప్రేమించుకుంటూ, ఆయనలో ఆయన మాటలు వినుకుంటూ, ఆయనకి ఇష్టంగా మనం నడిచిన ఎడల సమస్తము కూడా ఆయన చేయగలిగిన మన దేవుడు. ఏమంటారు? మన చేతుల్లో ఏమున్నాయి? ధన ఘనతలు ఆయన ఇస్తాడు. కష్టాలు కన్నీరు బాధలు ఇరుకులు శ్రమలు ఇబ్బందులు అయినా కూడా తట్టుకొని ఆయనతోటే మనం నడిచిన ఎడల మనకి ఆయన మన మీద ఒక ఈగ కూడా పడని. మళ్ళీ ఏంటి పాశ్రమ్మ, కష్టాలు కన్నీరు బాధలు ఇరుకులు ఇబ్బందులు మళ్ళీ అంటున్నావు, మళ్ళీ ఒక ఈగ కూడా పడినేడని అంటున్నావు, ఇదేందని అంటున్నావు. కానీ యేసయ్య నమ్ముకుంటే పూల బాట ఉండదు, ముళ్ళ బాట ఉంటుంది, పూల బాట ఉంటుంది, కొద్ది లెక్క ముళ్ళ బాట ఉంటుంది. అర్థమైంది? తర్వాత పూల బాట ఇస్తాడు యేసయ్య. అర్థమైందా? ఫస్ట్ పిల్లలు మంచి చదవాలి, చదివి వాళ్ళు కష్టపడి నైట్ ఎన్నింటికి లెగాలి? హల్లెలూయా. 4ంటికి లెగాలి. 4ంటికి లేచి పిల్లలు చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాసి, వాడు లాస్ట్ మూమెంట్ వాటికి ఎగ్జామ్ రాసి 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 చదివి 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 ఏ రోజు తెలిసిద్ది? లాస్ట్ రోజు ఒక్కరోజు రిజల్ట్ తెలిసిద్ది. అర్థమైందా? మార్కులు ఎన్ని వస్తాయి అన్నది చదివిన దాన్ని బట్టి ఉంటుంది. కష్టపడ్డా లేదా? అది ముళ్ళ బాటే కదా, అది పూల బాట ఎట్టయింది? పిల్లగాళ్ళు లెగాలి, వాడు తిన్నా తినకపోయినా వాడికి ఎట్టున్నా ఏదన్నా ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా రాయాల్సిందే, చదవాల్సిందే. చదవకపోతే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అరే నిన్ను ఎన్ని డబ్బులు పెట్టి చదివిపిస్తున్నాను ఏంది చదవట్లేదని అంటారా? అనరా? అంటారు కదా.
ఏంది చదవేంటి? మరి మేము చేసేది ఏంది నీకోసమే కదా అంటారా అనరా? అంటారు కదా. ఏ తల్లిదండ్రికైనా పిల్లగాళ్ళు చదవాలి, గొప్ప అవ్వాలని ప్రతి తల్లిదండ్రి మానవ రీతిగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు, మన కన్నవాడు, మన ఏర్పాటు చేసినవాడు, మన నిర్మించుకున్న మన తండ్రి మనం కూడా గొప్పవారు అవ్వాలని ఆయనకు ఉండదా? కష్టాల్లో తోడుగా ఉంటున్నాడు, ఇబ్బందుల్లో తోడుగా ఉంటున్నాడు, దక్షిణ హస్తం నీకు తోడుగా ఉందాండో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను తప్పిస్తున్నా అంటుండో, నీకు ఇరుకులు ఇబ్బందులు ఏది వచ్చినా కానీ నేను ఇస్తానంటుండో, నా మాట ఇంటే రమ్యమైన మార్గం నీకు ఇస్తానంటుండో, జీవరక్ష ఫలాలు ఇస్తానంటుండో, నా చేతిలో కుడి చేతిలో ఎడమ చేతిలో ధన ఘనతలు సమృద్ధిగా నీకు ఇస్తానంటుండో, ఐశ్వర్యం ఇస్తానంటుండో, ఆరోగ్యం ఇస్తానంటుండో, దీర్ఘాయువుతో తృప్తి పరుస్తానంటుండో. ఏం కావాలి ఇంకా? హల్లెలూయా. ఏం కావాలి ఇంకా? ఇవన్నీ కావాలా మీకు? కావాలందరి చేతులు ఎత్తండి, నాకైతే కావాలి. హల్లెలూయా. నాకైతే కావాలి, ఇవన్నీ కావాలి. యేసయ్యలో సంతోషం కావాలి, యేసయ్యలో ఆనందం, అన్నీ కావాలి. అలా నడిచినప్పుడే మనకి దీవెనలో ఆశీర్వాదాలు. దేవుడి ఇట్టి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా, మా ఉన్నతుడా, మీకు వందనాలు. ఇప్పుడు వాటికి నిలబెట్టి మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నా ఆత్మదేహాన్ని నీకే సమర్పిస్తున్నా. ఇచ్చిన వాక్యాన్ని తండ్రి మంచి నీళ్ళల్లో పడి విత్తనంగా అది ఫలించి వృక్షముగా తండ్రి వ్యాపించే విధంగా ప్రతి ఈ వాక్యాన్ని అనేకమైన ప్రాంతాల్లో ప్రభువా ఫలింపు దయచేయమని ఆశీర్వదించి దీవించమని నన్ను నేను తగ్గించుకుంటే నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నా ప్రియతండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మాది కల్వరి అగ్ని మినిస్ట్రీ. మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియపరచండి. ఓకేనా? ప్రైజ్ లార్డ్.